क्षीमहिरन्वयागातुमद्या महाक्षेम उदयोगे वर्ण यूयं पादस्वस्पति सदा न स्वाहा श्री 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 श्रीनिवास रामानुज అలాగే ఇప్పుడు క్షేత్రపాలకుడు సదా మన శరీరాన్ని సంరక్షిస్తాడు. మన క్షేత్రాలని భూములని అన్ని రక్షించే క్షేత్రపాలకుడిని ధ్యానం చేస్తూ అజరాని పావనాంత దేవతా పరివేషణ క్షేత్రపాలకుడిగా అనుగ్రహం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని స్థిరత్వాన్ని స్థిరమైన జీవనాన్ని వాళ్ళని ప్రార్థన చేయండి. गामश्वं भूषयत्नवासनो मृडाते दृशे ग्रामश्वं भूषयत्नवासनो मृडाते दृशे स्वाहा गामश्वं भूषयत्नवासनो मृडाते दृशे स्वाहा पावनांत देवता परिवेषण भवने क्षेत्रपालकाय इमानि नमः. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఆగ్నేయ మండపంలో దివ్య యోగిని శ్రేష్ఠ యోగిని పరివేక్షిత మహాకాళి మహాలక్ష్మి భాగనేవదే రామణ సావాజమక్కర తత్రాసకాయ సఖ్యానజానదే భద్రైషా లక్ష్మీ భాషి రామణ సావాజమక్కర तत्रासकाय सख्यानजानदे भद्रैषा लक्ष्मी लक्ष्मी भाति स्वाहा महाकाली महालक्ष्मी महादुष्पूज्य हिमानन मम ఈశాన్య దిక్కులో పెట్టినటువంటి నవగ్రహ మండప దేవతలు మధ్యలో బలం గణపతి స్వామి వారి దగ్గర ద్వాసలింగలో భద్రమండల దేవతలని ఆవాహన చేసి బ్రహ్మాది దేవతలను ఆ యొక్క మండపంలో ఆవాహన చేశాం. ఆ యొక్క దేవతా హోమము బ్రహ్మమంత్రాన్ని ఒక ప్రతిసారి చెప్పుకొని ఆ మిగతా దేవతలు నామవాచకంగా మనం హోమం చేస్తాం. దేవాయ ధీమహి స్వాహ వా ఉగ్రాయ నమ స్వాహ వా ఘోరాయ నమ స్వాహ వా రుద్రాయ నమ స్వాహ వా భవాయ నమ స్వాహ భైరవాయ నమ స్వాహ వాసుదాంగ భైరవాయ నమ స్వాహ వరుణ భైరవాయ నమ స్వాహ చండ భైరవాయ నమ స్వాహ భిన్న క్రోధ భైరవాయ నమ స్వాహ వన్మంత భైరవాయ నమ స్వాహ కమాన భైరవాయ నమ స్వాహ భీమ భైరవాయ నమ స్వాహ సంహార భైరవాయ నమ స్వాహ భవాయ దేవాయ నమ స్వాహ ధర్మాయ దేవాయ నమ స్వాహ ఈశానాయ దేవాయ నమస్కారాయ దేవాయ నమ స్వాహ భీమాయ దేవాయ నమ స్వాహ ఓం మహదేవాయ నమ స్వాహ సూర్యాయ నమ స్వాహ త్రిలోచనాయ నమ స్వాహ శక్తిధరాయ నమ స్వాహ మహేశ్వరాయ నమ స్వాహ సురధారణే నమ స్వాహ ఓం అనంతాయ నమ స్వాహ రక్షకాయ నమ స్వాహ పురుషాయుధాయ నమ స్వాహ కర్కాటకాయ నమ స్వాహ శంఖమాలాయ నమ స్వాహ కంబలాయ నమ స్వాహ వస్త్రధరాయ నమ స్వాహ పృథివ్యై నమ స్వాహ భూమ్యై నమ స్వాహ ఆయాయ నమ స్వాహ ఆయాశయాయ నమ స్వాహ ధ్యాజనాయ నమ స్వాహ హేమకూటాయ నమ స్వాహ గంధమాదనాయ నమ స్వాహ గుణాజనాయ నమ స్వాహ హేమాజనాయ నమ స్వాహ పృథివ్యై నమ స్వాహ ఆనందాయ నమ స్వాహ కమలాసనాయ నమ స్వాహ నమ స్వాహ 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 రమాయ స్వాహ హృదయ స్వాహ కరుణాయ స్వాహ వాయువే స్వాహ కుబేరాయ స్వాహ ఈశానాయ స్వాహ
खड्गायुधाय नमः स्वाहा दण्डायुधाय नमः स्वाहा खड्गायुधाय नमः स्वाहा भाषायुधाय नमः स्वाहा अम्बुजायुधाय नमः स्वाहा रायुधाय नमः स्वाहा कुसुमायुधाय नमः स्वाहा मरस्ताद्दशे मदस्वरजो वेनावः समुद्रयावः ज्ञानप्रभं प्रस्वांसि मदस्वरजो वेनावः समुद्रयावमास्तु विश्वासरस्य वरदस्य स्वाहा ज्ञानप्रभं मरस्ताद्दशे मदस्वरजो वेनावः समुद्रयावः विश्वासरस्य అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఒక 10 పర్యాయాలు గణపతి వేదోక్త మంత్రాన్ని చెబుతూ ఉన్నాం. స్వాహాను సమర్పణ చేయండి. తదనంతరం జయాధామం జరుగుతుంది. ఇదే సమయంలో అష్టమిక్షు పరిప్రదానమవుతున్నది. దిక్పాలకుల ప్రార్థన చేస్తూ హోమం చేయండి. ఓం గణానాన్వా గణపతి గౌరవామహే కవిం కవీనాశ్వసవాజే శరణం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి స్వాహా గణానాన్వా గణపతి గౌరవామహే కవిం కవీనాశ్వసవాం ब्रह्मणां ब्रह्मणस्पदान श्रृण्वन्मोदभिस्वेदसादनग्रस्वाहा गणपतिं भवामहे कविं कवीनामुपमस्तवस्तवो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान श्रृण्वन्मोदभिस्वेदसादनग्रस्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं नमः स्वाहा वादिर्भूतानामधिपतिस्वावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् चक्रेऽस्य माहिषदस्यां प्रधाय भस्मकर्मण्यस्यां देवोत्यागस्वाहा इंद्रो ज्येष्ठानामधिपतिस्वावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षत्रेऽस्य माहिषदस्यां प्रधाय भस्मकर्मण्यस्यां देवोत्यागस्वाहा यमः पृथिव्यादिपतिस्वावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षत्रेऽस्य माहिषदस्यां प्रधाय भस्मकर्मण्यस्यां देवोत्यागस्वाहा वायुरन्तरिक्षस्याधिपतिस्वावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षत्रेऽस्य माहिषदस्यां प्रधाय भस्मकर्मण्यस्यां देवोत्यागस्वाहा సమస్త దేవతలకు మూలాధారమైన మహానుభావుడు మహాగణాధిపతి నాకు శబ్దాన్ని కలిగించు. నమస్కారం చేశారా? మళ్ళీ అంటున్నాను. ఏ అగ్నిదేవా ఓ దేవతలారా గణపతి నాకు బలాన్ని కలిగించు. నమస్కారం చేయి. నమస్కారం చేయండి. నాకు విజయాన్ని కలిగించు. నాకు శబ్దాన్ని కలిగించు. బలాన్ని కలిగించు. ఆరోగ్యాన్ని కలిగించు. ఆనందాన్ని కలిగించు. ఏ కోరుకున్నారో ఒక్కసారి గోపాభిషేకాన్ని చూస్తే అంత పుణ్యం. అటువైపు ఉన్నవాళ్ళు ఇటువైపు ఉన్నవాళ్ళు ఆ ప్రక్కన ఉన్నవాళ్ళు ఈ ప్రక్కన ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు సరిగ్గా చూడనటువంటి వాళ్ళు సరిగ్గా విననటువంటి వాళ్ళు రోజుల్లో కబుర్లు చెప్పుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళందరూ మనసును లగ్నం చేయండి. పుణ్యమైనటువంటి ఈ దోషాలన్నీ పోతాయి. అటున్న వాళ్ళు ఇటున్న వాళ్ళు లోపలికి రండి. చాలా సుందరమైనటువంటి దృశ్యం, అద్భుతమైనటువంటి దృశ్యం. కూర్చోవాలండి. ఎవరు లేచి నిల్చోండొద్దు. కూర్చోండి. బ్రాహ్మణులు తప్ప మిగతా అందరు కూర్చోండి. ఏకాదశానమృత జాతమగ్నిం సప్త యక్వ సప్త ఋషయ సప్త
सप्तधात्वायजन्ति सप्तयोनिरा प्रणस्व घृतेन स्वाहा अग्नये सप्तहोत्रये नमः పూర్ణాహుతి కార్యక్రమానికి స్వామివారికి దివ్యమైనటువంటి నేతితో చక్కగా తడిపి నూతనమైనటువంటి పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. అగ్నిహోత్రంలో అద్భుతమైనటువంటి దృశ్యం తిలకించండి, తరించండి. పంచవాద్యము మంగళవాద్య సిద్ధంగా ఉండండి. ఇవం వస్త్రాని వసావసాదే మంతవో సర్గా శ్రద్ధేన మిత్రావరుణాసచేతే స్వరూప శ్రీ వరగద లక్ష్మీ గణపతయే నమః ఇవం వస్త్రం సమర్పయామి. అగ్నిదేవి యొక్క భార్య పేరు స్వాహాదేవి. ఆ స్వాహాదేవి అమ్మవారికి కూడా అనిపిస్తూ ఉన్నారు. అగ్నిదేవునికి మహా ఇష్టం. ఎదురుగా చూసేవాళ్ళు ఎదురుగా చూడండి, వీడియోలు చూసేవాళ్ళు వీడియోలు చూడండి. అందరూ తప్పట్లు కొట్టండి ఒకసారి. స్వరూప శ్రీ లక్ష్మీ గణేశ భగవాన్ కి నమస్తే గణపతయే ప్రత్యక్షం దత్తమధే త్వమేవ కేవలం భక్తాసి త్వమేవ కేవలం భక్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి సాక్షాదాత్మాసి నిత్యం వదం లక్ష్మీయం లక్ష్మీ అవత్వం మావత్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవరోజానమవశిష్యం అవభష్టాత్తారం అవపురస్తాదో అవోత్తరాత్తాదో అవదక్షిణాత్తాదో అవచోత్తాత్తాదో సర్వదో మాం పాహి పాహి సమన్తా. స్వామివారికి మోదకాలు. సుగంధ పరిమళాలతో కూర్చున్నటువంటి దివ్యమైనటువంటివన్నీ స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. మానేడు ఫలాలు, దివ్యమైనటువంటి ఫలాలు. బ్రహ్మమయస్తం బ్రహ్మమయ ప్రత్యక్షం బ్రహ్మాసి జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్వోదాయతే సర్వం జగదిదం త్వత్వతిష్టతి సర్వం జగదిదం త్వయిలయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతే భూమిరాపో నలో నిలో నభః చత్వారి వాక్పదాని గుణత్రయాతీతః దేహత్రయాతీతః కాలత్రయాతీతః మూలాధారే స్థితో నిత్యం శక్తిత్రయాత్మకః యోగినో ధ్యాయంతి నిత్యం బ్రహ్మత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువో జనాదే పూర్వముచ్చార్య వర్ణాదే అనుస్వార పరవర కేంద్రలభితో వేదత్తవరస్వరూపం జగత్పూర్వరూపం అగారోవధ్యవరూపం
వీడియోలో చూడండి దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. Granjame, Granjame, Brahastame, Janastame.
हीतवे पंचामिष्टवे रंजनावे जवे त्रिवत्सस्तवे त्रिवत्सागवे दुर्यवाच्चवे दुर्योगीतवे पष्टवाच्चवे पष्टौहीतवे उक्षागवे भषजमागरष्टवे वेहच्चवे विद्वाञ्चवे धेरस्तव यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां अपानो यज्ञेन कल्पतां ज्ञानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाक् यज्ञेन कल्पतां आत्मा यज्ञो यज्ञेन कल्पतां एकजमे तिस्रश्चमे पञ्चजमे सप्तजमे नवजमे एकादशजमे त्रयोदशजमे पञ्चदशजमे सप्तदशजमे नवदशजमे एकविंशतिश्चमे त्रयोविंशतिश्चमे पञ्चविंशतिश्चमे सप्तविंशतिश्च स्वाहा देवहोर्मनुर्यज्ञने बृहस्पतिमुक्तामदानि सगोलयर्दिश्ये देवास्सो भगवान् पृथिवी धर्ममायिको मधुमनिष्ये मधुजनस्य मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुवदे देवेभ्यो वाचमुद्यासनो शुश्रूषे मनुष्ये यस्तं वा देवान्दशोभाय पितरोरमुरन्दो ॐ शान्ति 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 पृथ्वी शान्तिरन्तरिक्ष घोषान्तिर्जोष शान्तिरन्तरिक्षशान्तिरवान्तरदिशा शान्तिरक्ष्यशान्तिर्वायुः కార్యక్రమానికి కూర్చోండి అందరూ దేవి ఉపాసనా పనులు కూర్చోండి కూర్చోండి నిరంతరమైనటువంటి అమ్మవారి సేవలో ప్రఖ్యాతి వహించినటువంటి మహాభావుడు దైవజ్ఞ శర్మ గారు ఇచ్చేయడం జరిగింది. వారు కూడా యజ్ఞశాల చింతకు आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। प्रिय भगवत बंधु, मानव जीवनम अति दुर्लभम. मानव जीवन అయితే ఏం చేయాలి? తినాలి, పండుకోవాలి, ఇది జీవనం కాదు. జీవనం అంటే परिवारम तोटे उंडाले. परिवार में रहकर परिवार के हर काम को करना, बेटे को पढ़ाना, बेटी को अच्छा संस्कार देना, परिवार में रहते हुए उनके सुख दुख में भागीदार बनना. लेकिन यही एक कर्म नहीं है. भगवान जब हमें शरीर देते हैं तो एक काम और देते हैं कि अपने परिवार के साथ रहो और हमें हमेशा याद करते रहो, हमारे नाम का उच्चारण हमेशा करते रहो. उनका नाम क्या है? आप सबको मालूम है. विष्णु सहस्त्र नाम में कितने नाम हैं? भगवान के सभी नामों का उच्चारण करते रहना. जब भी बोलो भगवान का नाम लेते रहना. जैसे आप घर में रहते हैं तो आप जिसका आवाहन करते हैं, जिसका नाम लेते हैं, वही तो आता है, दूसरा नहीं आता. उसी तरह जो हमारे देवता हैं, जब हम उनके नाम का आवाहन करते हैं और एक स्वाहाकार देते हैं तो वही भगवान आकर के अग्नि के माध्यम से उसको स्वीकार करते हैं. ये बहुत बड़ा पुण्य है. आपको अपने जीवन में भगवान के नामों का हमेशा उच्चारण करते रहना है. कोई जरूरी नहीं है कि आप जिस
आराध्य देव की पूजा करते हैं, उनका नाम ले సృష్టి పుష్టి బలం కీర్తి నాకు కలగాలి. అలా కలిగించేటట్లు ఇవన్నీ కలిగించి నన్ను దీవించు. మరకత ఇప్పుడు ఆలయ శిఖరం దగ్గరికి వెళతారు. లక్ష్మీ గణపతిని ధ్యానం చేయండి, ఆ స్వరూపాన్ని ప్రార్థన చేయండి, ఆ అగ్నిజ్వాలకు నమస్కారం చేయండి. తర్వాత అందరూ కూడా చెప్పుకోండి, స్వస్తి శ్రద్ధాం మేధాం యశః దేహి మే అవ్యవాహన. పుణ్యమైనటువంటి అమ్మా ఒకసారి నమస్కారం చేసుకోండి. మీ గోత్రాలన్నీ చెప్పుకోండి మనసులో. ఇప్పుడే ఇంతమంది దేవతలు ఇక్కడ ఉన్నటువంటి సమయం సకల సోములు కలుగుతాయో సురేశ్వరం వచ్చయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. రోజు మరకతాన్ని గురించి చెప్తున్నాను, మరొక్కసారి చెబుతాను వినండి. ఒక్కసారి ఏంటి, మన జీవితాంతం వినాలి. కనపడతాయి 5 పంచేంద్రియాలు. చిన్నప్పుడు చదువుకున్నాం 6వ తరగతిలో. ఇంద్రియములు 5, కళ్ళు, మొక్క. బుద్ధి ఎక్కడ ఉన్నదో చెప్తున్నాను. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. చేతులు పైకెత్తండి అమ్మా. గణేష్ మహారాజ్కి రోజు భక్తి ఛానల్ వింటల్లా మీరు చేతులు పైకెత్తండి అమ్మా. హరహర హరహర అనండమ్మా, చక్కగా అనండమ్మా. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారి. మహానుభావులు 3 రాక్షసులు ఉన్నారు. బాగా వినండి అమ్మా, చక్కగా అర్థమైందని చెప్తున్నాను. వాళ్ళకి ఒకరికి బంగారంపురం, ఒకరికి వెండిపురం, ఒకరికి ఇనుముపురం. వీళ్ళు వాళ్ళు కాదు, ఈ అన్నదమ్ములు వీళ్ళు. వాళ్ళని చంపాలి అంటే మామూలు వారు చంపలేరు. ఎప్పుడు ఆకాశంలో గిరగిర 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 ఒకదానికి కూడా సంబంధం లేకుండా తిరుగుతాయి. అది ఒకే వరసలో పోవాలి. అలాగే అప్పుడు పోవాలి వాళ్ళు. వీరు పొందడాన్ని విల్లుగా చేసుకున్నారు. రత్న సాము శరాసనం. శరాసనం అంటే విల్లు అనమాట. ఆయన అమ్ముల పూది. రత్న సాను శరాస రజితాత్రి సింజనీకృత కన్నగేశ్వర. ఆదిశేషుడు అల్లెత్రాడైనాడు. అది అల్లెత్రాడు కాదు, ఇంకోటి ఉండాలన్నమాట. అల్లెత్రాడు అయిపోయారు వాళ్ళు దేవతలు. వెంటనే ఒక్కసారి గిరగిర 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 తిరుగుతున్నటువంటి ఆ మహానగరం త్రిపురాలన్నీ త్రిపురాసుర సంహారం అంటారు దీన్ని. చాలా అద్భుతంగా తీశారు బాబు సినిమాలో. ఒక సినిమాలో గంగా తోగుతున్నప్పుడు కూడా అద్భుతంగా ఒకసారి గిరగిర 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 తిప్పుతూ ఒకే వరుసకు వచ్చినాయి సంకల్పంతో. వెంటనే బాణం వేయగానే నిప్పులు కక్కేటువంటి బాణం గిరగిర 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 జ్వాలలు జల్లుతూ ఒక్కసారి ఏకకాలంలో ఒక్కసారి భస్మమైంది. అప్పటి నుంచి శివునికి ఏమని బిరుదు తెలుసా? త్రిపురాసుర సంహారుడు. ఎవరైనా త్రిపురాసుర సంహారుడు విషయం కాదు. ఆ త్రిపురాసుర సంహారంలో ఉపయోగించినటువంటి ఆ ధనువుని, త్రిపురాసుర సంహారంలో ఉపయోగించినటువంటి ధనువే సీతమ్మ గారు ఇంట్లో ఉన్నటువంటి ధనువు. అది శివుడు తాకిన ధనువు అన్నమాట. ఆ ధనువుని ఎవడు ఎత్తలేడు, ఎవడి వల్ల కాదు. ఎంతలందరూ రాజన్యవరుడు సీతమ్మ, కానీ నల్లగా ఉన్న వాళ్ళే అందగాడు. దేనికని అందగాడు అంటే దాంట్లో ఉంది శాస్త్రం. ఇంద్రనీలము నలుపు, ఇంద్రాస్త్రము నలుపు, ఇంద్రవజ్రము ఎవరు నలుపు, సామజంబుడు నలుపు, రామచంద్రుడు నలుపు, రతివల్లభుడు నలుపు, రాత్రి నలుపు. మన్మధుడు ఎక్కడ పుట్టాడో తెలుసిన? మన్మధుడు పుట్టింది విష్ణుమూర్తికే, బ్రహ్మదేవుడు పుట్టింది విష్ణుమూర్తికే. బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు అంటే విష్ణుమూర్తి యొక్క నాభిలోనికి పద్మం పుడితే పద్మంలోనికి బ్రహ్మదేవుడు పుట్టాడు.
మరి మన్మధుడు ఎలా పుట్టాడు అంటే లక్ష్మీదేవి నారాయణుడు చూసుకుంటున్నారు సార్. బాగున్నానా బాగున్నానా అని అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి కాస్త చూసుకుంటూ ఉన్నాడు భార్యాభర్తలు. మరీ బదువులు అనుకోకుండా ఏం పర్వాలేదు 60 ఏళ్ళు వచ్చినా అప్పుడప్పుడు చూసుకోవచ్చు. రేపంటి రూపం కంటి పూవింటి చూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పలు గంటి రహస్యం చెప్తాను. నిన్న కొంచెమే చెప్పాను సత్యనారాయణ శాస్త్రి గారి గురించి. ఆయన మొదట్లో అన్నారు నాకు పెళ్ళొద్దు అనేవాట. ఆయన కథ చాలా విచిత్రంగా ఉంటాయి. కారణ జన్ముడు ఆయన మహానుభావుడు. గురువు గారు చెప్పారు మంచి అమ్మాయి, ఆమె పేరు ఆనంద్ జ్యోతి, మంచి పేరు, గవర్నమెంట్ ఉద్యోగం, మంచి యోగ్యురాలు, వినయశీలి. సత్యనారాయణ గారి భార్య చూడండి ఆమె ఎంత ఓపిక కూర్చుంటుందో. ముంకోళ్ళైతే ఈ మంటలో ఈ పొగలో నా వల్ల కాదు స్వామి చేసుకుంటే మీరు పూజ చేసుకుని నా వల్ల కాదు నాయను అంటాం. వృద్ధుడిని 3 రోజుల నుంచి పతివ్రత అంటే ఏంటంటే పతికి రోజు కాళ్ళు పిసికి ఆహా ఊహో అంటేనే కాదు. పతి ఏది చేస్తే భార్య అది చేయాలి. భర్త గారు నడిచాడు అనుకోండి ఆమె వెనకనే నడవాలి. భర్త గారు యజ్ఞం చేశాడు అనుకోండి ఈ ఒకడు వెనక పక్కన కూర్చోవాలి. అంతేగాని చాలా మంది నేను పూజలు చేద్దాం గుళ్ళోకి వెళ్ళి పూజలు చేద్దాం రా అంటే నా వల్ల కాదు, నువ్వు చేసుకుంటే నువ్వు చేసుకో పూజలు. తెల్లవారుజామున లేద్దామే అభిషేకం చేసుకుంటాం, తెల్లవారుజామున అసలు లేవను తెలుసా. ఇలా ఉండేటువంటి కలియుగంలో వాళ్ళిద్దరిని చూసి మనం నేర్చుకుని వాళ్ళకి నమస్కారం చేయాలి. సాయంకాలం కళ్యాణం ఉన్నది, బ్రహ్మాండమైన కళ్యాణం. ఎవరెవరి కళ్యాణం అంటే సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం బ్రహ్మాండంగా ఉంటుంది కళ్యాణం. నిరుడు నేనే చక్కగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఇక్కడ రావడం నిరుడే మొదలు. నేను చాలా చోట్లకి వెళ్ళాను కానీ ఇక్కడికి రాగానే ఎంత ఆనందమో ఎంత సంతోషమో. అసలు ఈవేళ మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇన్ని 100 మంది ఇన్ని 1000 మంది అదిగో అల్లదిగో మరగతి గణపతి ఆలయం 10,000 భక్తుల ఆనంద నిలయం. హఠాత్తుగా కవిత్వం వచ్చేసింది. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. యజమానులు అలా ఒక కలశం ఇస్తారు మీకు. ఇంతకుముందు మనం అభిషేకం చేసిన స్వామి వారికి ఆ కలశం తలా వడిస్తారు, తండ్రి కలశం ఇస్తారు. ఆ కలశం తీసుకొని సత్యనారాయణ శాస్త్రి గారు ముందు పెడుతూ ఉంటారు. మనందరం బయలుదేరి పెట్టి స్వామి వారికి మహాకుంభాభిషేకం చేయాలి. అందరూ సిద్ధంగా ఉండండి. యజమానులందరూ కూడా సరే మీరు ప్రతినిధిగా మీరు ఇదిగోండి. ఇప్పుడు వారు శర్మ గారు చెప్పారు మహానుభావుడు వెల్లకృష్ణ శర్మ గారు అంటే. వెల్లకృష్ణ శర్మ రోజు చెప్తున్నాను కదా, ఆయనే నల్లని గడ్డంతో ఉంటాడు చూసారా, ఆయన ఒక అందమైనటువంటి శాలువా వేసుకుంటాడు చూసారా, ఆయన అన్ని ఇంతమందిలో ఎవరికైతే అన్ని వేళ ఉంగరాలు ఉంటాయో ఆయనే. చూడండి అన్ని వేలు ఉండని ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉండని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోండి. ఇంతమంది వందలాది మంది భారతదేశంలోనే అనేకమైనటువంటి సంస్కృత కార్యక్రమాలు విశేషంలో కొన్ని మంచి మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. రండి. వాలంటీర్స్ అందరూ ఇక్కడ మండపంలో ఈ పందిరి దగ్గర ఉండాలి. వాళ్ళందరూ వెళ్ళిన మీరు నాట్య ప్రదర్శన చేయాలి. गणेश भगवान की ये
చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళు జాగ్రత్త, కట్టెలు గుచ్చుకుంటాయి, జాగ్రత్తగా ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఆ కట్టెలు గుచ్చుకుంటాయి, జాగ్రత్తగా చూసుకొని ప్రదక్షిణ చేయాలి అందరూ కూడా. చూసుకోవద్దు, జాగ్రత్తగా కలశాలు పట్టుకోండి. ఆ కట్టెలు గుచ్చుకుంటాయి, చూసుకోండి, చూసుకొని జాగ్రత్తగా ప్రదక్షిణ చేయండి. మనస్సులో గణపతిని స్మరణ చేయండి. గణపతయే నమః అంటూ గణపతిని ధ్యానం చేస్తూ ఉన్నాం అందరూ కూడా. మా ఇక్కడ కొంచెం సైడ్ ఇవ్వాలి జాగ్రత్తగా. ఉండి జాగ్రత్తగా ముందరగా పెట్టండి. చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయాలి, కర్రలు గుచ్చుకుంటాయి, చూసుకోండి, జాగ్రత్తగా ప్రదక్షిణ చేయాలి అందరూ కూడా. జై బోలో గణేశ భగవానికి జై. కొబ్బరికాయ కొట్టండి, రండి, మీ కాళ్ళ మీద పడుతుంది. ఏం కావాలి, నీళ్ళు కావాలా?
¡Vamos!
దర్శన భాగ్యం కోరుకున్నమయ్యా చక్కని దర్శన భాగ్యం కోరుకున్నమయ్యా చక్కగా ఉన్నావా కైలాసంలో కదలక మెదలక చక్కగా ఉన్నావా కైలాసంలో కదలక మెదలక చక్కగా ఉన్నావా కైలాసంలో కదలక మెదలక చక్కగా ఉన్నావా ఈ పూటల బాధలు కలికాలంలో నామయ్యా నమ్ముకున్నామయ్యా
जगदम्बा